ఈరోజు వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు తుమ్మల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు నీట్ పరీక్ష 152 సార్లు లీకేజ్ అయి ఇలా యువతతోని చాలా ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే మా అగ్ర నాయకులను ఈడ్చుకొని పోయి ఇలా పోలీస్ స్టేషన్లో వేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ఒకసారి ప్రజలు గమనించాలని కూడా మనవి. ఇలా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర గారు ఇలా దీనికి పూర్తిగా బాధ్యత వహించి వారే రాజీనామా చేయవలసిన బాధ్యత ఉన్నది అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకు అంటే 750 కోట్ల ఇలా ఒక విద్యార్థులను మోసం చేసిన ఘనత ఏది అవుతుందంటే భారతీయ జనతా పార్టీని పొందబెట్టే విధంగా ఇలా యువత ముందటున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో అది చేయి చూస్తారు అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకు అనంటే అగ్ర నేతలు ఇలా రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఇలా ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, యువత కోసం కొట్లాడితే వారిని తీసుకుపోయి ఇలా నిర్బంధించడం, ఇలా విపరీతమైన పోలీసులతో కొట్టియడం అనేది ఇలా సిగ్గు చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కటి అడిగే హక్కు ఉంటుంది. ప్రతి విషయంలో ఇలా విద్యార్థుల కోసం కొట్లాడితే ఇలా నీచంగా చూడడం అనేది చాలా అన్యాయం. దీన్ని భారతదేశ ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా దీనికి తగిన మూల్యం చెల్లించవలసిన అవసరం ఇలా భారతీయ జనతా పార్టీకి ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు. ఇలా భారతదేశ ప్రధాని ఇలా విద్యాశాఖ మంత్రి తప్పకుండా రాజీనామా చేసి ఇలా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని కూడా నేను మనవి చేయొచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు వచ్చినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.